నర్మదా ఆడియో సిరీస్‌కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నేను రాసిన కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. 'అనుకోని పరిణయం' పార్ట్ 14. తను మెచ్చిందే రంభ, తను మునిగిందే గంగ అని పెద్దవాళ్ళు అంటారు. బహుశా అది నీలాంటి వాళ్ళను చూసి అనుకుంటా. కొంచెం వ్యంగ్యంగా అన్న ఉర్వి అతన్ని తోసుకొని వాష్రూమ్‌కి వెళ్తుంటే ఆమె నడుంపై ఉన్న పుట్టుమచ్చ మళ్ళీ కనిపించింది మేఘ్‌కి. అమ్మో! ఇది టాపిక్ డైవర్ట్ చేసి తప్పించుకోవాలని చూస్తుంది అనుకొని చెయ్యి పట్టుకొని వెనక్కి వెళ్ళకుండా ఆపాడు. చిలకడ దుంపలా మారిన అతని ముఖాన్ని చూసి ఎందుకు ఆపావ్? కనుబొమ్మలు ఎగరవేసింది. ఇందాక నువ్వు నీ అందాన్ని చూసి నడుము గిల్లానని ఓ తెగ గింజుకున్నావు కదా! నేను గిల్లింది నడుమును కాదు, దానిపై ఉన్న పుట్టుమచ్చను అనేసి ఆమెను కోపంగా చూసి మరోసారి కాస్త గట్టిగా గిల్లాడు. ఆమెకు చురుక్కుమనగా కెవ్వుమని కేక పెట్టింది. మంట పుట్టిన చోట చేత్తో రాసుకుంటూ. అవును ఉంది. అయితే ఏంటట? దాన్ని చూసి మిమ్మల్ని టెంప్ట్ అవ్వమని ఎవరన్నారు? అలా అయితే ఆ తప్పు నాది కాదు, మీ కళ్ళది, మీ బుద్ధిది. పెదవి విరిచి భుజాలు కదిలించింది. అతను కోపంతో చిటపటలాడుతుంటే ఆమె మాత్రం చిలిపిగా నవ్వింది. అతనికి ఆ పుట్టుమచ్చ చూడగానే గతంలో జరిగిన విషయం గుర్తుకొచ్చి పట్టరాని కోపంతో ఆమెను చంపేయాలి అనిపిస్తుంది. కానీ ఆమె అమాయకంగా కనిపిస్తున్న ముఖం చూస్తుంటే అతని మనసు మెత్తబడింది. అందుకే ఒక్క దెబ్బ వేస్తున్నాడు, 4 మాటలు తిడుతున్నాడు. అంతకన్నా ఎక్కువగా శిక్షించాలని ఉన్నా శిక్షించలేకపోతున్నాడు. అలా అని ఆమె తనకు చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాడు. మంచికి చెడుకి మధ్య జరుగుతున్న సంఘర్షణలో అతను నలిగిపోతున్నాడు. నాది నువ్వు అనుకున్నంత చీప్ మెంటాలిటీ కాదు. పాపం ఆ విషయం నీకు తెలియక ఆ రోజు అలా నేను మత్తులో ఉండగా న్యూడ్గా నా పక్కలోకి అని ఆవేశంతో ఆమె 2 భుజాలు గట్టిగా పట్టుకొని కుదిపి చెప్తుండగా అది చెప్పనివ్వకుండా టీపాయ్ మీద ఉన్న అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. ఈ ఫోన్ ఒకటి విసుగ్గా తల తిప్పి సెల్ ఫోన్ వైపు చూశాడు. డిస్ప్లే మీద అనామిక ఫోటో కనిపించింది. అమ్మ కాల్ చేస్తోంది. ఇక్కడి విషయాలు ఏవీ అమ్మకు తెలియకూడదు అనుకొని ఉర్విని ఒక్క తోపు తోసి సెల్ ఫోన్ తీసుకొని బాల్కనీకి వచ్చాడు. గుండె నిండా గాలి పీల్చుకొని ఉఫ్ అని నోటితో వదిలి తన ఆవేశాన్ని తగ్గించుకొని మనసును తేలికపరుచుకున్నాడు. హలో అమ్మా, డిన్నర్ అయిందా? చీకటి పడింది, ఇంకా పడుకోలేదా? చిరునవ్వుతో అన్నాడు. అతడు ఎంత సౌమ్యంగా మాట్లాడినా అతని గొంతులోని తేడాని పసిగట్టింది అనామిక. మేఘ్, నీ గొంతేంటి అలా ఉంది? ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏమైనా ప్రాబ్లమా? కంగారు పడుతూ ఆర్ యూ ఓకే అంది. ఐఎమ్ ఫైన్. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అమ్మా. అక్క ఎలా ఉంది? అప్పుడెప్పుడో డెలివరీ డేట్ ఇచ్చారని అన్నావు. తను ఇంకా డెలివరీ అవ్వలేదా అన్నాడు. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశానురా. ఇందాక తనకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. ఇంకా డెలివరీ అవ్వలేదు. లేబర్ రూమ్లో ఉంది. తనతో పాటు మోహిత్ ఉన్నాడు. నేను బయట వెయిట్ చేస్తున్నాను. నేను కూడా డాక్టర్ చెప్పిన టైం కన్నా ఇంకా ముందే డెలివరీ వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. కరెక్ట్గా డాక్టర్ ఇచ్చిన డేట్కి డెలివరీ అందరికీ అవ్వదు. కొందరికి ముందుగా వస్తుంది, కొందరికి లేటుగా వస్తుంది. ఇదంతా కామన్ మేఘ్. మిహికి కాస్త లేటుగా వచ్చింది అన్న అనామిక మేఘ్ టెన్షన్ని తగ్గించేలా మాట్లాడింది. అవునా అన్న మేఘ్. అమ్మా, డెలివరీ అయిన తర్వాత కాల్ చేయకపోయావా? నాకు టెన్షన్గా ఉంది. తొందరగా డెలివరీ అయితే బాగుండు. అది చిన్న నొప్పికే తట్టుకోలేదు. పాపం లేబర్ పెయిన్ ఎలా తట్టుకుంటుందో ఏమో. తలుచుకుంటేనే బాధగా ఉంది అక్క మీద తనకున్న ప్రేమతో అన్నాడు. తల్లి అవ్వాలి అంటే మా ఆడవాళ్లకు ఈ లేబర్ పెయిన్స్ తప్పవురా. నువ్వేమీ కంగారు పడకు. అంతా సవ్యంగానే జరుగుతుందని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటున్నాను ఆలోచనగా అన్న ఆమె. సరే, నేను డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి పెట్టేసింది. తన అక్క గురించి ఆలోచిస్తూ బాల్కనీలో అటూ ఇటూ కాసేపు తిరిగాడు. ఆ తర్వాత గదికి వచ్చాడు. అతను వచ్చేసరికి అక్కడ అతనికి ఉర్వి కనిపించలేదు. మేఘ్ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళగానే ఉర్వి తన పర్సనల్ పనులన్నీ ముగించుకొని పూజ గదికి వచ్చి పూజ చేస్తోంది. మేఘ్ తన పర్సనల్ పనులు ముగించుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే మళ్ళీ సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆత్రంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అన్నాడు. మిహికి ఇప్పుడే డెలివరీ అయిందిరా. తనకు పాప పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా పోయి మనసు కుదుటపడడంతో నవ్వుతూ చెప్పింది అనామిక. అలాగా అమ్మా, కంగ్రాచులేషన్స్. అయితే వీడియో కాల్ చేయలేకపోయావా? నేను పాపని చూసేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వీడియో కాల్ చేసి నాకు పాపని చూపించు. పాప ఎలా ఉందో చూడాలన్న క్యూరియాసిటీతో అడిగాడు.
జస్ట్ ఇప్పుడే డెలివరీ అయిందిరా, పాపకు స్నానం చేయించి డ్రెస్ వేసి తర్వాత ఇస్తారు. ఇంకా మిహి కూడా లేబర్ రూమ్లోనే ఉంది. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయలేదు. నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావని డెలివరీ అవ్వగానే నీకు కాల్ చేసి చెప్తున్నాను. ఇప్పటికే బాగా రాత్రైంది. పాప మా చేతిలోకి వచ్చేసరికి ఇంకా మధ్యరాత్రి దాటుతుంది. అందుకని రేపు ఉదయం అంటే మీకు సాయంకాలం అప్పుడు వీడియో కాల్ చేసి పాపని చూపిస్తాను, సరేనా అంది. అలాగే అమ్మా, పాప జాగ్రత్త. అక్కకి మోహిత్ బావకి నా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్పు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అనామిక చెప్పిన శుభవార్తతో అతనికి చాలా సంతోషంగా ఉంది. లేవడంతోనే ఉర్వీకి తనకి మధ్య జరిగిన గొడవ, దాని తాలూకు సాడ్నెస్ ఈ శుభ సమయంలో మరుగున పడింది. ఉత్సాహంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు మేఘ్. సంపంగి, అర్జెంటుగా ఏదైనా స్వీట్ చేసి పట్టుకురా అన్నాడు. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అయ్యగారు? ఆ విషయం ముందుగా చెప్తే ఈ పాటికి చేసి రెడీగా ఉంచేదాన్ని కదా అంది. పక్కనే ఉన్న ఉర్వీని సంపంగి చూసి ఏంటి విషయం కళ్ళతో అడిగింది. ఆమె తెలియదు అని పెదవి విరిచి రవ్వ కేసరి చేసే పనిలో పడింది. గబగబా నెయ్యితో రవ్వను వేయించి డ్రై ఫ్రూట్స్ వేసి స్వీట్ తయారు చేస్తోంది. సంపంగి బ్రేక్ఫాస్ట్ కోసం చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద నీట్గా పెడుతూ మేఘ్ని ఓరకంట చూసి చిన్నయ్యగారి ముఖమేమిటో సంతోషంతో వెలిగిపోతోంది. ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది అనుకుంది. అదేమిటో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతతో అయ్యగారు ఏదైనా శుభవార్త ఉందా అంది. అతడు చిరునవ్వుతో అవును సంపంగి, అక్కకి పాప పుట్టింది. ఇందాకే అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అందుకే నోరు తీపి చేసుకుందామని స్వీట్ చెయ్యమన్నాను అన్నాడు. తన ఎక్సైట్మెంట్ అంతా తన మాటల్లో చూపించాడు. అవునా, మన మిహి అమ్మకు పాప పుట్టిందా? అయితే మీరు మామయ్య, అమ్మాయి గారేమో అత్తయ్య, ఇంకా పెద్దమ్మ గారేమో అమ్మమ్మ అయ్యారు. భలే భలే, మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అయ్యగారు అంటూ ఉత్సాహపడింది. తప్పకుండా సంపంగి, ముఖమంతా నవ్వులు పూయించాడు. వంటింట్లో స్వీట్ తయారు చేస్తున్న ఉర్వికకి ఈ మాటలు వినిపించాయి. ఆమె సంతోషంతో మా ఆడపడుచుకు పాప పుట్టిందా అనుకుంది. స్వీట్ రెడీ అవ్వడంతో ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చి కంగ్రాచులేషన్స్ శ్రీవారు, మీరు మేనమామ అయ్యారు, సంతోషం అని స్పూన్తో స్వీట్ తీసి అతనికి తినిపించబోయింది. అతను ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఉర్వి మనసు చివుక్కుమంది. ఆమె ముఖం చిన్నబోయింది. అదేమీ పట్టించుకోకుండా టిఫిన్తో పాటు ఆమె చేతిలోని బౌల్ తీసుకొని స్వీట్ తిని ఆఫీస్కి వెళ్ళాడు. మనసు ఉండబట్టలేక సంపంగి దగ్గర అనామిక ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేసింది ఉర్వి. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన అనామిక ఉర్వి నెంబర్ తెలియక ఫోన్ చేసింది ఎవరా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అంది. అత్తయ్య, నేను ఉర్వీని మాట్లాడుతున్నాను. వదినకి పాప పుట్టిందని మీ అబ్బాయి చెప్తే తెలిసింది. తను ఇప్పుడు ఎలా ఉంది? పాప ఎలా ఉంది? ఆప్యాయతతో అడిగింది. మిహి పాప ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. మిహి లేబర్ పెయిన్స్తో అలసిపోయి ఉండడంతో ఇప్పుడే నిద్రపోయింది. చిల్డ్రన్స్ డాక్టర్ వచ్చారట. పాపను చెకప్ కోసం సిస్టర్ తీసుకెళ్ళింది. పాపతో పాటు మోహిత్ వెళ్ళాడు. నార్మల్ డెలివరీ కాబట్టి రేపటికి డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంటికి వెళ్ళాక వీడియో కాల్ చేసి పాపను చూపిస్తాను, సరేనా అంది అనామిక. అలాగే అత్తయ్య, మీరు అమ్మమ్మ అయినందుకు కంగ్రాచులేషన్స్ అత్తయ్య. మోహిత్ అన్నయ్యకు వదినకి విషెస్ చెప్పానని చెప్పండి. ఇక ఉంటాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఉర్వి. అమ్మాయి గారు, నాకు కొంచెం పనుంది, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను, చపాతీ పిండి తడిపి పెట్టాను. నేను వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేస్తాను అని సంపంగి అదే కాంపౌండ్ వాల్లో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. ఉర్వి టీవీ ఆన్ చేసి మ్యూజిక్ ఛానల్ పెట్టి సోఫాలో కూర్చుంది. కానీ ఆమె పాటలు చూడడం లేదు, వినడం లేదు. ఉదయం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలగా దాని గురించి ఆలోచిస్తోంది. మేఘ్ నా ఒంటి మీద పుట్టుమచ్చలు చూసినప్పుడల్లా ఫైర్ అవుతున్నాడు. దాన్ని ఇంతకుముందు చూశానని, నువ్వే నన్ను మోసం చేశావని కోపంతో రగిలిపోతున్నాడు. నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని అతడు ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశాడు? నాకేమీ అర్థం కావడం లేదు. మేము ఇంతవరకు శోభనం చేసుకోలేదు. తను నన్ను దగ్గరికి తీసుకోనూ లేదు. అలాంటిది నా ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు అతనికి ఎలా తెలుస్తాయి? చిన్నప్పటి నుండి మేం బంధువులము కాదు, చిన్ననాటి స్నేహితులము కాదు. పొరపాటున ఎప్పుడైనా చూసి ఉంటామేమో అనుకోవడానికి.
మోసం చేయడానికి నేను తను ఒకే స్కూల్లో కానీ ఒకే కాలేజీలో కానీ చదువుకోలేదు. అసలు అతని ముఖం నేను ఇప్పటివరకు చూడలేదు. బహుశా తను కూడా నన్ను చూసి ఉండడు. కానీ ఎందుకని పదే పదే నువ్వు చెడ్డదానివి, మోసగత్తెవి, వలపన్ని బలవంతంగా నిన్ను నేను పెళ్లి చేసుకునేలా చేశావు అంటున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. మేఘ్ అబద్ధం చెప్తున్నాడేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ అతని మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తోంది. అతని కోపంలో ఆవేదన, దాంతోపాటు ఆక్రోశం కనిపిస్తోంది. ఇలా సాగుతున్నాయి ఉర్వి ఆలోచనలు. ఎప్పుడో ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పటికీ నీ ఒంటిపై 3 పుట్టుమచ్చల్ని చూశాను. ఇంకొకటి చూశాననుకో, కన్ఫామ్గా నువ్వే ఆ అమ్మాయివి అని నిర్ధారించుకొని నిన్ను చంపేస్తాను అంటున్నాడు. ఇంకొక పుట్టుమచ్చ, అది నా ఒంటిపై ఎక్కడుంది? అతను ఏ పుట్టుమచ్చ గురించి మాట్లాడుతున్నాడు? అతను చూసిన 3 కాకుండా నా ఒంటిపై ఇంకా పుట్టుమచ్చలు ఉన్నాయా? మేఘ్ చెప్పాడు అంటే ఉండే ఉంటాయి. అతని మాటలు వింటుంటే నిజంగానే నేను అతన్ని మోసం చేశానేమో అన్న అనుమానం నాలో మొదలవుతోంది. కానీ ఎలా? ఎప్పుడు? ఇది మాత్రం ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా చిన్న జ్ఞాపం కూడా రావడం లేదు. అని భారంగా గాలి తీసుకొని వదులుతూ కుడి చేత్తో తన నుదురు రుద్దుకుంది. అయినా నా ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో అవి అమ్మకి, అమ్మమ్మకు తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి పెద్దదాన్ని అయి నా స్నానం నేను చేసే వరకు వాళ్ళిద్దరూ నలుగు పెట్టి నాకు స్నానం పోసినవారు కాబట్టి వాళ్లకు తెలుసు. కానీ ఈ మేఘకి ఎలా తెలుస్తుంది? ఇది ఆమెలో మొదలవుతున్న $1 మిలియన్ ప్రశ్న. దీనికి సమాధానం ఎప్పటికైనా మేఘ చెప్పాల్సిందే. నాకైతే అసలు ఏం జరిగిందో తెలియదు. అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతనికి చేరువ కావాలని చూస్తున్నాను. చేరువ అయినట్టుగానే అనిపిస్తుంది. అంతలోనే ఈ పుట్టుమచ్చల మూలంగా మళ్ళీ అతనికి దూరంగా విసిరివేయబడుతున్నాను. ఇంకెన్నాళ్ళు ఇలా అతని కోపానికి నేను బలవ్వాలి? ఈ చిక్కుముడి వీడకపోతే ఏదో ఒకరోజు అతని చేతిలో నేను చావక తప్పదు అని గాఢంగా నిట్టూర్చింది. కూర్చున్నది కాస్త లేచి అసహనంతో హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది. అమ్మమ్మ నేను మెచ్యూర్ అయినప్పుడు నా ఒళ్ళంతా పసుపు రాసి నలుగు పెట్టి స్నానం పోస్తూ, ఉర్వి నీకు నడుం మీద అందమైన పుట్టుమచ్చ ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ అతను బాగా సుడి ఉన్నవాడు. నీ కొంగు పట్టుకొని బొంగరంలా నీ చుట్టే తిరుగుతూ ఉంటాడు. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అన్నది. అమ్మమ్మ ఇప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావో కానీ ఇటు చూడు, నాకు ఎలాంటి మొగుడు వచ్చాడో. నువ్వు చెప్పింది అదే పుట్టుమచ్చ చూసి కోపంతో రగిలిపోతూ నన్ను చావగొడుతున్నాడు. ఇదేనా అదృష్టమంటే? ఇదేనా భర్త పంచే ప్రేమంటే? చనిపోయిన తన అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని బాధపడింది. ఇంతలో వాల్ క్లాక్ టంగుమని 12 గంటలు కొట్టింది. ఆ శబ్దంతో ఉలిక్కిపడిన ఉర్వి తన ఆలోచనల సాగరంలో నుండి బయటపడింది. కథ కొనసాగుతుంది. ఈరోజు ఎపిసోడ్ కొంచెం పెద్దగా ఇచ్చాను, మీరు గమనించాలి. నా సిరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడడం మర్చిపోకండి.